ఓకే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది జీకేఆర్ ఎడ్యుకేషనల్ హబ్. నేను మీ కార్తిక్. అందరికీ నమస్కారం. మీకోసం ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ వీడియోని తీసుకొస్తున్నాను. కొన్ని కారణాల వల్ల ఈ వీడియోని మీ ముందుకు చాలా ఆలస్యంగా తీసుకురావాల్సి వచ్చింది. దానికి మీరు క్షమించండి. ఈ ఇంటర్వ్యూలో మనం ఒక మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని కలిసాము. ఆయన అనుభవాలు, విద్యార్థుల్ని క్రీడా స్ఫూర్తిని ఎలా పెంచాలో, ఆరోగ్యంపై వారి ఆలోచనలు, ఇలాంటి అనేక విషయాలు మనతో పంచుకున్నారు. ఇప్పుడు ఆలస్యం లేకుండా ఆ ప్రేరణాత్మకమైన మాటల్ని మీతో షేర్ చేసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. వీడియోని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. పీఈటీ టీచర్ అవ్వాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది? అంటే మా ఫ్రెండ్ యాక్చువల్లీ పవన్ అనే అబ్బాయి పీఈటీగా ట్రైనింగ్ అవుతుండేది అక్కడ. సో నాకు చిన్న ఇంట్రెస్ట్, నేను కూడా జాయిన్ అయితే బాగుంటుంది, నాకు గేమ్స్ ఇష్టం అనమాట. కానీ వేరే ఎడ్యుకేషన్లో ఉండాను. సో అప్పుడు కరోనా టైంలో మన పాడేరు దగ్గర ఒక చిన్న వర్క్ మీద వెళ్ళిపోయాం. మా పెద్దను ఇద్దరు అక్కడ ఉంటే తెలిసిన అతను కనిపించారు బావ. అతను ఆల్రెడీ బీపీడీ చేశారు ఆ కాలేజీలో. సో ఆ టైంలో అతనితో మాట్లాడుతుంటారు మా పెద్దనాన్న. మాట్లాడుతూ ఇట్లా నువ్వు మాట్లాడుతుంటే, రాజు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, పీఈటీ జాయిన్ అవుతావు కోర్స్ కంటే, సరే పెద్దనాన్న అని చెప్పాను. సో అక్కడ నుంచి నేను డీపీడీ చేయడం జరిగింది. పీఈటీ అవ్వడానికి మెయిన్ రీజన్ మీ మా పెద్దనాన్న. పెద్దనాన్న చెప్పాలంటే నా ఎడ్యుకేషన్ గురువు కూడా మా పెద్దనాన్నే. ఎందుకంటే అతను జాబ్ అని 1999లో జాబ్ వచ్చింది అతనికి. సో మా ఫ్యామిలీలో టీచర్ జాబ్ వచ్చింది. మా ఫ్యామిలీలో మొదటి జాబ్ అతనికి. సో అతని మోటివేషన్ నాకు ఎడ్యుకేషన్లో అనమాట. ఎట్లా అడుగు పెట్టాలి, ఏంటి వీటి అని చాలా మోటివేషన్ చేస్తారు ప్రతిరోజు. సో నా ఎడ్యుకేషన్ గురువు అయితే మా పెద్దనాన్న అని చెప్తాను నేను ఎప్పుడు. సూపర్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం చెప్తావా తమ్ముడు? మీ ఫ్యామిలీలో మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? మీ అమ్మగారు, మీ నాన్నగారు ఏం చేస్తున్నారు? అన్న ఇంట్లో అమ్మ, నాన్న, అన్న అండ్ నాన్నమ్మ ఉంటాం అన్న. సో మమ్మీ ఆశా వర్కరు, డాడీ ఫార్మర్, ఇలా చేసుకుంటాము. సో అన్న అయితే హోటల్ మేనేజ్మెంట్ రీసెంట్గా జాయిన్ అయ్యారు. హోటల్ మేనేజ్మెంట్లో చేస్తున్నారు. మంత్లీ ఒక 13-14 అలా ఇస్తారనమాట. ఎక్కడ హోటల్ మేనేజ్మెంట్? అనకాపల్లిలో చేస్తున్నారన్న. మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎవరు? స్ఫూర్తినిచ్చిన వ్యక్తి అంటే నాకు మోటివేషన్ అయితే మా పెద్దనాన్న ఉంటారని ప్రతిసారి. అంటే అతను అప్పటి నుంచి జాబ్ కాబట్టి, సో నేను కూడా జాబ్ చేస్తే బాగుంటుంది, మా పెద్దనాన్నలాగా నేను కూడా జాబ్ చేయాలని ఎప్పటి నుంచో కోరిక ఉండేను. తమ్ముడు మీ చిన్నప్పుడు డ్రీమ్ ఏంటి? డ్రీమ్ అన్న ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటివి కాకుండా నాకు నార్మల్గా అంటే డ్రీమ్ అంటే ఏం లేదన్నయ్య. చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ చూస్తున్నాను అనమాట. ఇంట్లో కానీ టీవీ ఉండేది అప్పట్లో. మేము చిన్నప్పటి నుంచి బాగా ఇంట్రెస్ట్. సినిమా మీద, మూవీస్ మీద చాలా ఇంట్రెస్ట్. సో అలానే నేను కూడా హీరో అయితే హీరో అంత కాదు కానీ నేను కూడా ఉంటే బాగుంటుంది, నేను కూడా అలా యాక్టింగ్ చేస్తే బాగుంటుంది అని ఫీల్ ఉండేది. ఇంకా ఇట్లా అంటే మాకు ఇప్పుడు పోలీసు, డాక్టర్ చిన్నప్పుడు టీచర్ చెప్తుంటారు కదా, పోలీస్ అవుతావా డాక్టర్ అవుతావా అని. పోలీస్ అనేటోడిని, ఎందుకంటే కొంచెం రిచ్గా ఉంటారు కదా పోలీస్ అంటే, మాస్గా ఉంటారు, సినిమాల్లో కూడా ఎక్కువ పోలీసుని చూపిస్తారు కదా, అలా ఫీల్ అయ్యేటోడిని. ఆ టైంలో మనకు ముందు అరే చాలా ఇడికి అన్నీ ఉందిరా అని కొంతమంది మనకు కనిపిస్తుంటారు. నేను కూడా వాళ్ళు ఎప్పుడు అవుతానని ఫీల్ ఉండేది అనమాట చిన్నప్పటి నుంచి. తమ్ముడు మీరు చదువులో ఏ విధంగా ఉండేవారు? అంటే క్లాస్లో ఏ విధంగా ఉండేవారు? చదువులు అంటే మిడిల్ అని, అంటే అలానే మరీ హై కాదు లో కాదు, మీడియంలో ఉండేటోడిని, మిడిల్ బెంచ్ స్టూడెంట్ని. తమ్ముడు మీకు ఇష్టమైన క్రీడ ఏంటి? స్పోర్ట్స్లో బెస్ట్ గేమ్? స్పోర్ట్స్లో అంటే నాకు బ్యాడ్మింటన్ ఇష్టం అని. అంటే నేను సిహెచ్లో ఉన్నప్పుడు స్టేడియం ఉంటుంది కదా సిహెచ్లో, బ్యాడ్మింటన్ స్టేడియం. సో అక్కడ చాలామంది ఆడేటోళ్ళు. సో నాకు అప్పటి నుంచి బ్యాడ్మింటన్ అంటే ఇష్టం ఉంది. మీరు పీఈటీ ఫీల్డ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి, రీజన్? పీఈటీ ఫీల్డ్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా, అట్లా తెలిసిన అతను చేస్తుంటే. సో అంటే ప్రత్యేకించి దాని గురించి నాకు తెలీదు అసలు, అంటే పీఈటీ కోర్స్ చేయాలి ఇవేం తెలీదు. సో నాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి పీఈటీ సార్ అంటే భయం, ఎందుకంటే డిసిప్లిన్గా ఉంచేవాళ్ళు మనకి ఎప్పుడైనా భయం కదా. సో భయం ప్లస్ ఇష్టం, ఎందుకంటే ఈ ప్రతి టీచర్స్ అని, అంటే టీచర్స్ తక్కువ కాదు, టీచర్స్ ఓకే అందరు బాగానే ఉంటారు. సో పీఈటీ అంటే అందరికి ఇష్టం పిల్లలకి, ఎందుకంటే గేమ్స్ అంటేనే పిల్లలకి ఇష్టం కదా, గేమ్స్ ఆడించే వాళ్ళు ఎవరైనా పిల్లలు ఇష్టపడతారు కాబట్టి నాకు అప్పటి నుంచి ఇష్టం. సో అది ఇట్లా మా ఫ్రెండ్ చేస్తుండడం, నాకు ఇష్టం అవడం, మా పెద్దనాన్న కూడా చెప్పడం, సో అలా జరిగిపోయింది అంతే. ఇంకో విషయం ఏంటంటే మన తమ్ముడు ఇన్స్టాలో కూడా వీడియోస్ చేస్తాడు. తమ్ముడు మీరు ఇన్స్టాలో వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటి? ఇన్స్టాగ్రామ్ అంటే నేను టిక్టాక్, మీ అందరికీ టిక్టాక్ ఐడియా ఉంటుందన్న. నేను టిక్టాక్ నుంచి వీడియోలు చేసేటోడిని 2019 అలాగా. సో మా ఫ్రెండ్ చేస్తుంటే చూసి, అంటే నాకు అప్పటి నుంచి యాక్టింగ్ ఇంట్రెస్టే, అంటే ఇలా వీడియోస్ మూవీస్ ఎక్కువ చూస్తుంటాను కదా, ఇంట్రెస్టే. సో సడన్గా మావాడు చేసి చూసేసరికి నాకు షాక్ అయ్యాను. అంటే ఇలా కూడా చేయొచ్చా యాక్టింగ్, అంటే మనం కూడా చేయొచ్చా అని అప్పటి నుంచి నాకు తెలిసింది అనమాట, అంటే మనము చేయొచ్చా అని. సో కంటిన్యూగా అదే పని మీద ఉండేటోడిని అప్పట్లో టిక్టాక్ చేసేటోళ్ళు. టిక్టాక్లో 55K ఫాలోవర్స్ ఉండేటోళ్ళు అన్న. ఇంకో కామెడీ ఏంటంటే ఉప్పల్ బాల్ తెలుసుగా మీకు, వాడు కూడా ఫాలో అయ్యేటోడు. అవునా? మా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా అమ్మేస్తుంటారు. సో అలా అది బ్యాన్ చేసడం. సో మా ఫ్రెండ్ నీల్ జస్టిన్ నాకు మోటివేట్గా ఉంటాడు, నీల్ జస్టిన్ డాన్సర్ అని ఉంటుంది. సో అబ్బాయి అలాగా ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకోరా బాగుంటుంది అంటే అలాగే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసుకున్నాను. సో అలా రీల్స్ అవి చేస్తుండే. మీరు ఇన్స్టాలో ఫస్ట్ చేసిన వీడియో ఏంటి తమ్ముడు? ఇన్స్టాలో అంటే ఫస్ట్ టైం అంటే పాతవి టిక్టాక్ రీల్స్ పోస్ట్ చేశాను. సో ఇన్స్టాగ్రామ్లో అంటే ఏంటి లేదని, నీళ్ళతో చేసిన ఏవో సంథింగ్ కామెడీ రీల్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో బాగా గుర్తింపు వచ్చిన వీడియో ఏదైనా ఉందా? గుర్తింప
బస్ స్టాండ్లో చేసామని ఒక 6 months బ్యాక్ బస్ స్టాండ్లోనే ఒక రీల్ చేసాం, మన్మధుడు సాంగ్. అవునన్న ప్రేమ కాదన్న ప్రేమే అని ఒక రీల్ ఉంటుంది. మన్మధుడు మూవీ. అదైతే ఫస్ట్ అప్లోడ్ చేశాను, దాంట్లో అయితే 300K వ్యూస్ వచ్చింది. సో సెకండ్ టైం మళ్ళీ నేనే గిరిజన కుర్రోడని పోస్ట్ చేశాను. సో దానికైతే 2.4 million. సో అక్కడ నుంచి ఆ వీడియో బాగా వైరల్ అవ్వడం. సో 2.4 million వ్యూస్ వచ్చాయా? 2.4 million Super. వ్యూస్ వచ్చిందని, 180K లైక్స్. సోషల్ మీడియా మీ ప్రిపరేషన్ పై ప్రభావం చూపిందా? చాలా ప్రెషర్గా ఫీల్ అయ్యేటోడిని, ఎందుకంటే నాకు యాక్టింగ్ చాలా ఇష్టం అనమాట. అప్పటి నుంచి తెగ రీల్స్ ఇవి టిక్టాక్ చేసి ఇంకా నా లైఫ్లో ఒక అది పార్ట్ అయిపోయింది. సో ఎడ్యుకేషన్ని, రీల్స్ ఇవి యాక్టింగ్ని మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉండేది కొన్ని టైంలో. అంటే క్లాస్ వింటున్నప్పుడు కూడా నా మైండ్ ఇటే ఉండేది. సో అలా ఇంకా తప్పదు, ఎందుకంటే అలానే మనం చాలామంది సజెషన్ చేశారు నాకు, హైదరాబాద్ వెళ్ళిపోతావా తెలిసిన వాళ్ళు ఉన్నారని. కానీ ఒకవైపు నాకు కష్టపడి చదివించిన ఫ్యామిలీ గుర్తుకొచ్చింది, ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కష్టపడి చదివించారు కదా. జాబ్ అనేది నేను జాబ్ చేస్తానని వాళ్ళు హోప్స్తో ఉన్నారు, మళ్ళీ వెళ్ళిపోతే బాగోదు. అలా ఆలోచించుకొని మ్యాక్సిమం బ్యాలెన్స్ చేశాను. సో కొన్ని దగ్గర అయితే నేను యాక్టింగ్ని తగ్గించానండి, అంటే ఎడ్యుకేషన్ మెయిన్ కదా ఫస్ట్. అందుకని కోచింగ్లో ఉండడం నాకు ప్లస్ అయింది. అలా క్లాసులు వింటూనే అలానే బ్యాలెన్స్ చేసుకుని వచ్చాను. సూపర్. మీ వీడియోలు చూసి ఫ్యాన్స్ నుంచి రిప్లై వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు తమ్ముడు? ఫ్యాన్స్ అంటే ఏం కాదు కానీ ఫాలోవర్స్ అనుకుంటాను. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుండేది, ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్తున్నప్పుడు అంటే నాకు ఇంకా మంచిగా చేయాలి, ఓకే మన నలుగురికి నచ్చుతుందని ఫీల్ కలిగేదని. అంటే స్టార్టింగ్లో అయితే మా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆ వీడియోస్ ఎందుకురా టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేటోళ్ళు. స్టార్టింగ్ కామన్గా అంత మంచిగా చేసేటోని కాదు, వాళ్ళతో డూయిట్లు ఇవి చేసేటోని కదా. సో అలా నేను మంచిగా చేసే కొద్దీ ఇంకా అందరు సపోర్ట్ చేశారనమాట. అంటే నేను వెళ్ళిన ప్రతి దగ్గర సపోర్ట్, కాలేజ్లో కానివ్వు, కోచింగ్లో కానివ్వు, ఎక్కడైనా అరే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావురా రీల్ చేసుకుని ఎవ్వరు అనలేదు. సో ఎందుకంటే నేను ఎడ్యుకేషన్ కూడా నెగ్లెక్ట్ చేయలేదు కదా, రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నాను. మంచి మార్క్స్ వచ్చేది, ఇట్లా రీల్స్ కూడా మంచిగా చేసేటోని. సో అందరు సపోర్ట్ అయినా, కాలేజ్లో అయినా ఎక్కడైనా ఫుల్ సపోర్ట్. సో నాకు అందుకని ఏం పెద్దగా బ్రేక్స్ ఏం పడలేదు అక్కడ. అయితే సోషల్ మీడియా ద్వారా మీకు ఆత్మవిశ్వాసం పెరిగింది. చాలా వరకు, ఎందుకంటే బ్యాలెన్సింగ్ ఇట్లా నలుగురితో ఎలా ఉండాలి, సో ఇంకా మనం ఇంకా మంచిగా చేయొచ్చు, నలుగురికి ఆదర్శంగా ఉండొచ్చు అని అనిపించేది. తమ్ముడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, చాలామంది మీకు కామెంట్ చేసే ఉంటారు. వీడియోలకు టైం మేనేజ్మెంట్ ఎలా చేశారు? కూడా పెట్టారని, అదే పర్సనల్ కూడా చాలా మంది కాల్ చేశారు. టైం మేనేజ్మెంట్ అంటే ఒకటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. ఫస్ట్ క్లాసెస్ అయితే కంటిన్యూస్గా వినేటోని, మామూలు థియరీ లైవ్ క్లాస్ కానీ, అంటే ఆన్లైన్ క్లాసులు వినేటోని, ఆఫ్లైన్ క్లాసెస్ కూడా వినేటోని. క్లాస్కి అయితే కంటిన్యూ అటెండ్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తాను. ఏదైనా సండేస్ అలా వీకెండ్ వచ్చినప్పుడు అయితే రీల్స్కి వెళ్ళిపోతాను, ఫ్రెండ్స్ దగ్గర రీల్స్ చేయడం, అవి దాచుకొని అది డే టైంలో అప్లోడ్ చేస్తుంటాను నార్మల్ టైంలో. సో అలా బ్యాలెన్స్ చేసుకున్నానని. అంటే ఇంకోటి చెప్పాలంటే మెయిన్ థింగ్ ఏంటంటే, నాకు జాబ్ ఇది రావడం అంటే మెయిన్ నేను కష్టపడేది ఏంటంటే లాస్ట్ 2 months చాలామంది ఏం చేస్తారంటే లాస్ట్ నెగ్లెక్ట్ చేసుకుంటారు, అంటే లాస్ట్లో వచ్చి డిగ్రేడ్ అయిపోతారు. సో నేను ఏంటంటే లాస్ట్లో పుంజుకున్నానని నాకు ఫీలింగ్, ఎందుకంటే లాస్ట్ 2 months నేను రీల్స్ అన్ని ఆపేసాను. రీల్స్ వచ్చింది కదా తమ్ముడు, మరి అది ఎక్కడి నుంచి చేసావు? అది అంటే రీల్స్ అంటే నేను మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆపేసాను రీల్స్ కంటిన్యూగా. అకౌంట్ చెక్ చేసుకుని కనిపిస్తుంది డేట్స్. అయితే పాతవి కొన్ని ఉండేవి, అప్పుడప్పుడు అకౌంట్ మైనస్ అవ్వకూడదని సండేస్ అలా చిన్నగా పోస్ట్ చేసేటోని. బట్ ఏంటంటే ఆ 2 months మాత్రం డైలీ క్లాసులు వింటూ, ఆన్లైన్ క్లాసులు వింటూ, లైవ్ క్లాసులు వింటూ, ఆఫ్లైన్ క్లాసులు వింటూ ఎగ్జామ్స్ రాసేటోని. సో అలాగా మేనేజ్ చేసేటోని అనమాట. సో ఎప్పుడైతే ఎగ్జామ్ కంప్లీట్ అయిందో కంప్లీట్గా యాక్టింగ్కి వచ్చాను. ఇప్పుడు రీల్స్ అని చూస్తున్నారు కదా, కంటిన్యూగా ఎగ్జామ్స్ అయిపోవడం, రీల్స్ దిగిపోయాను. ఇంకా ఎప్పుడైనా చదువు వదిలేసి ఓన్లీ వీడియోస్కి వెళ్ళిపోతున్నావు అని మీ ఫ్యామిలీ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అన్నారా నీతో? మ్యాక్సిమం అంటే బయటలో ఏమైనా అనుకోవచ్చేమో, కానీ నాతో ఉన్న ఫ్రెండ్స్ కానీ మా వాళ్ళు మాత్రం ఎప్పుడు అనుకోలేదు. కాకపోతే మా ఫ్యామిలీ చిన్నగా అంటే అనుకున్నారు, ఎందుకంటే నేను నిజం చెప్పాలంటే నేను అసలు ఊరు వచ్చాక పెద్దగా బుక్కే ఓపెన్ చేయనన్న. అంటే ఇప్పుడు చాలామంది జాబ్ కదా చాలా కష్టపడి చదువుంటాం, అంటే కష్టపడడంతో పాటు హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ ఎక్కువ చేస్తాను అనమాట. అంటే మెయిన్ కంటెంట్ ఏదో అదే తీసుకుంటాండి, సబ్జెక్ట్ ఎంతవరకు ఉంటే అంతవరకు. నేను ఊర్లో కూడా పెద్దగా ఎప్పుడు చదువుకోనని, అందుకే ఫ్యామిలీ కొంచెం భయం, ఇదేంటి అసలు బుక్కే ఓపెన్ చేయడు, జాబ్ కొడతాడు లేదా ఎప్పుడు రీల్స్ అనుకుని తిరుగుతాడు అని కొంచెం వాళ్ళలో నాకు అనిపించింది. అప్పుడప్పుడు మా నాన్న కూడా చెప్తుంటాడు, కానీ మరి ఇది ఆపలేము, అలా అని అది వదులుకోలేము, అలా రెండు మేనేజ్ చేసుకుని అయిపోతులే నాన్న అనుకుని చెప్తాడు. రోజుకి ఎన్ని గంటలు చదువుతారు తమ్ముడు? అని రోజుకంటే నేను పర్టికులర్గా ఏం చెప్పాలంటే నేను 5 hours మించి ఎప్పుడు ఒక రోజు చదవలేదు. కాకపోతే క్లాసెస్కి ఉంటాను కంటిన్యూగా, చెప్పాను కంటిన్యూగా క్లాసెస్కి ఉంటానని. క్లాసులు చెప్పింది వింటాను, అది చెప్పిన క్లాస్లో ఆ రోజుకి 2 hours అలా చదువుకుంటాను. సో ఎగ్జామ్స్ రాస్తాను. లాస్ట్ 2 months మాత్రం ఒక మార్నింగ్ ఒక 2 hours, ఆ క్లాస్కి వెళ్ళే ముందు ఒక 2 hours, మధ్యాహ్నం ఒక 2 hours, సాయంత్రం అలాగా 2-3 hours. నాకు తెలిసి నేను హైయెస్ట్గా అంటే 5 hours చదువుకున్నాను. 5 hours అంటే మా సార్ అదే చెప్తారు, మరీ ఎక్కువ కష్టపడకండి, సబ్జెక్ట్ని తీసుకోండి, సబ్జెక్ట్ ఎంత ఉంది అంతే చదవండి అంటారు. సో అవే ఫాలో అయ్యాను. మీకు కష్టంగా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి తమ్ముడు? కష్టంగా అంటే నాకు
అనాటమీ చాలా కష్టం అనిపించిందని. ఎందుకంటే అనాటమీ అంటే బాడీ పార్ట్స్, మజిల్స్ ఇవన్నీ స్టార్టింగ్ బుర్ర పిచ్చెక్కిపోయింది నాకు అనాటమీ ఎలా ప్రిపేర్ అవ్వాలని. కానీ వరుణ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ వచ్చాక సార్ ఎంత బాగా చెప్తారంటే, ఒక జీరో నాలెడ్జ్ ఉన్నవాడిని కూడా 100% సబ్జెక్ట్ ఇచ్చే సారు. సో చాలా వరకు నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఎంత ఈజీగా కూడా అనాటమీ నేర్చుకోవచ్చు అని. అనాటమీ అని ఇది చాలా ఈజీ అని అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? ఈజీగా అంటే మిగతావన్నీ గేమ్స్, అథ్లెటిక్స్ ఇవన్నీ స్టార్టింగ్ కష్టమని నేను అలా నేర్చుకునే కొద్దీ నాకు అన్ని ఈజీ అనిపించింది. స్టార్టింగ్ అయితే నాకు అన్నీ ఒకలా అనిపించేది, ఏదో ఐఏఎస్ పేపర్స్ లాగా. కానీ అలాగా నేర్చుకున్న కొద్దీ కంటిన్యూగా ఆ సబ్జెక్ట్ మీద ఉండడం వల్ల నాకైతే అన్నీ నార్మల్ అనిపించింది ఫ్రీగా. అందుకే ఎగ్జామ్లో మంచి స్కోర్ చేయగలిగాను. మీరు ఫాలో చేసిన స్ట్రాటజీ ఏంటి తమ్ముడు? ఫాలో అంటే సిలబస్ ఫాలో అయినా. సిలబస్లో ఈ టాపికే ఉంటుందని మా సార్ చెప్పేటోడు వరుణ్ సార్. సో అవి మాత్రమే ఫాలో అయ్యేటోండి, అవే చదివేటోండి, కంటిన్యూగా రిపీట్ చేస్తుండే. అంటే ఇప్పుడు మనకు సిలబస్ ఉందనుకో, ఒకే దాంట్లో ఉండిపోకూడదు. అనాటమీ ఉందని అనాటమీలో కాకుండా ప్రతి సిలబస్ని రోజు టచ్ చేయాలి. ఇప్పుడు మనం కొన్ని అవర్స్ కొన్ని ఎగ్జామ్స్ కేటాయిస్తాం కొన్ని సబ్జెక్ట్స్కి. అవి చదువుకుంటూ అవి మొత్తం అన్ని సబ్జెక్ట్స్ మొత్తం ఒక టైం రిపీట్ చేయాలి. ఎందుకంటే రోజు మనం రిపీట్ అవ్వాలని. ప్రతి సబ్జెక్ట్ రోజు అలా మిక్స్ అవుతేనే మన మైండ్లోకి ఎక్కుతుంది. చెప్తారు కదా, ఏదైనా ఒక సబ్జెక్ట్ని అలా కంటిన్యూగా చేస్తుంటే మన బాడీ మనలో ఒక పార్ట్ అయిపోద్దని. అది మెయిన్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ అన్న. కన్సిస్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్. మా సార్ కూడా చెప్తారు, అందరు చెప్తారు. మనం దేనికన్నా కన్సిస్టెంట్ ఉండాలి. అంటే కంటిన్యూటీ ఉండాలి, స్థిరత్వం ఉండాలన్న. మీరు మాక్ టెస్ట్లు రాసారా? మాక్ టెస్ట్లు ఎప్పుడు రాయలేదన్న. ఒక్కసారి ఎస్బీ రాశాను, ఎక్కువ మాక్ టెస్ట్లు రాయలేదు. మా సార్ చెప్పినవే డైలీ టెస్ట్లు ఉంటాయి. అవి ఇంతకుముందు ఒంగోలులో కోచింగ్ ఉన్నప్పుడైతే డైలీ టెస్ట్లు ఉంటాయి. ఇంకా వరుణ్ సార్ వచ్చాక గ్రాండ్ టెస్ట్లు అవి పెట్టేటోళ్ళు. మీకు మోటివేషన్ ఇచ్చిన టాపిక్ లేదా సబ్జెక్ట్ ఏదైనా ఉందా? మోటివేషన్ అంటే అందరికీ మోటివేషన్ కామన్. నాకు సైకాలజీ అంటే నాకు చాలా మోటివేషన్ అనిపిస్తుంటుంది. అంటే ప్రవర్తన ఎట్లా ఉంటుంది, ఎలా ఉండాలి, ఎలా చదవాలి అని మనకు సైకాలజీలో మాత్రమే తెలుస్తుంది. సో నాకు మోటివేషన్ సబ్జెక్ట్ అంటే సైకాలజీ అని చెప్తాను. ఓకే. మీరు చదువుకున్న సమయంలో అలసటను ఎలా దూరం చేసుకున్నారు? స్ట్రెస్గా అంటే కొన్ని టాపిక్స్ అర్థం కావు. అప్పుడు ఏమవుతుందంటే బుర్ర పిచ్చెక్కినట్టు అయితే తలనొప్పి వచ్చేసేది అనమాట. అంటే ఇప్పుడు రీసెర్చ్ ఉంటుంది, స్టార్టింగ్ అర్థమయ్యేది కదా, రీసెర్చ్, స్టాటిస్టిక్స్, ఈ అనాటమీ ఇవన్నీ కొంచెం స్టార్టింగ్ నాకు చాలా స్ట్రెస్ అనిపించదని. అంటే తలనొప్పి వచ్చేది. కానీ తప్పదు, ఇవే స్కోరింగ్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కంటెంట్ ఎవరైనా ప్రిపేర్ అవుతారు, కంటెంట్ జీకే ఎవరైనా ప్రిపేర్ అవుతారు. మనకు గేదర్ చేయాల్సింది ఏంటంటే రీసెర్చ్, స్టాటిస్టిక్స్, అనాటమీ, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్. ఇవి మనం బాగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడే మనం ముందుకెళ్తాం అనమాట. ముందు స్టెప్ వేసేది ఇక్కడే. ఇందులోనే మన స్కోర్ తెచ్చుకుంటే అందరినీ బీట్ చేయొచ్చు. ఆర్థికంగా ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీరు చదువుకున్న టైంలో? అని చాలా ఇబ్బంది పడ్డామని ఆర్థికంగా. ఎందుకంటే కోచింగ్ పెద్ద చదువులు అంటేనే కొంచెం డబ్బులు అవసరం కదా. సో మమ్మీ అయితే ఆశా వర్కర్, నాన్న ఫార్మర్. డబ్బులు ఉండేది కాదు. మమ్మీకి వచ్చే డబ్బుల్లో నాకు హాస్టల్ ఫీజు సరిపోద్ది, ఖర్చులకి ఇవికి వాటికి. కానీ కాలేజ్ ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజులు, ఇట్లా కాలేజ్ కోచింగ్లు అన్నీ చాలా ఇబ్బంది పడ్డాము. కొన్ని దగ్గర అయితే అప్పు కూడా చేశారు. ఇట్లా కాపీ మెరియాలి, దీనివల్ల అలా బ్యాలెన్స్ చేసుకుని వచ్చాము. సో మా అత్తగారు పెద్దనాన్న జాబే, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. అంటే తప్పని పరిస్థితుల్లో కానీ కొంచెం అవసరమైతే వాళ్ళు మనీ పరంగా హెల్ప్ చేశారు. సో అలా బ్యాలెన్స్ చేసుకుని వచ్చాము. సో ఒక టైంలో అయితే ఈ కోచింగ్లో మనకి ఎందుకు డబ్బులు అంత కట్టుకుని అవ్వాలంటే చాలా కష్టం, ఆపేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ భయం, ఒకవేళ ఇన్ని రోజులు కోచింగ్లో ఉన్నాము, మళ్ళీ మధ్యలో ఆపేస్తే జాబ్ ఏమైనా మిస్ అవుతుందేమో అని భయం ఉండేది. సో అందుకని ఇంట్లో కొంచెం ప్రెజర్ పెట్టాను. అదైతే నాకు ఇప్పుడు బాధ అనిపిస్తున్నా. తప్పదు, ప్రెజర్ పెట్టాలి. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలి, జాబ్ కొట్టాలంటే చిన్న ప్రెజర్ ఉంటుంది ఇంటి వాళ్ళ మీద. మీరు అదే ఆలోచించి, చాలామంది అది ఆలోచిస్తారన్న, ఆలోచించి మనకి ఎందుకు చదువులో ఆపేసే వాళ్ళు ఉన్నారు. సో కొంచెం ప్రెజర్ పెట్టినా ఏం కాదని నా ఫీలింగ్ అంతే. ఎందుకంటే మనం ముందుకు వెళ్ళాలంటే తప్పదు, అప్పు చేయాలి, ఇవి చేయాలి. సో అందుకని అలాగా మేనేజ్ చేసుకొని వచ్చాను అన్న. ఇట్లా మీకు నమ్మకం తగ్గిన రోజులు ఏమైనా ఉన్నాయా తమ్ముడు? నమ్మకం అంటే అంటే ఇప్పుడు ఏం చెప్పాలంటే, నేను రీల్స్ గట్రా చేస్తుంటాను కదా, కొంచెం భయం వేసేది కొన్ని టైంలో మార్క్స్ తగ్గినప్పుడు. అంటే ఎలా అంటే, అయ్యో నేను రీల్స్ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నానేమో, మళ్ళీ మార్క్స్ తగ్గుతుంది, ఇలా కొన్ని సబ్జెక్ట్ అర్థం కావట్లేదు, జాబ్ కొడతానా లేదని ఓపు ఉండేది కాదు. అంటే ఉండి 50-50 ఉండేది. మళ్ళీ దాంతోపాటు తెలంగాణ డిఎస్సి పేపర్ చూశాను, ఇంకా అంతే, బాబాయ్ పేపర్ ఏంటి ఎంత టఫ్గా ఉంది అనుకునేటోడిని. అంటే ఎలా రీచ్ అవ్వాలి, అసలు ఇంకా చాలా సబ్జెక్ట్స్ క్లియర్ చేయాలని ఫీల్ అయ్యేటోడిని. సో నాకైతే వరుణ్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత నుంచి మొత్తం క్లియర్ అయిపోయింది ఫుల్. అంటే అసలు సబ్జెక్ట్ అప్పటి వరకు నాకు తెలీదు, సిలబస్ పేపర్ పట్టుకోవాలని. సార్ దగ్గర రావడం, సిలబస్ పేపర్ పట్టుకోవడం, ఇదే సిలబస్ అని చూడడం, ఇంకా అట్లా కంప్లీట్ క్లియర్ మొత్తం పోయింది. ఇంకా హోప్ ఉండేది జాబ్ కొడతానని. స్నేహితుల నుంచి నెగిటివ్ కామెంట్స్ ఏమైనా వచ్చిందా? అంటే దేని పరంగా, ఎడ్యుకేషనా లేదంటే ఎడ్యుకేషన్, రీల్స్ ఇలా చేస్తుంటావు కదా? లేదన్నా. అంటే నేను చెప్పాను ఆల్రెడీ, ఫ్రెండ్స్ నుంచి అయితే ఎటువంటి రాలేదు. కొంతమంది నార్మల్గా కొంచెం రీల్స్ పక్కనెట్టి ఇట్లా చదువుకోరా అని కొంతమంది చెప్పారు.
సో నేను కూడా సరే మామ అంటుండే. కానీ మా పక్కన ఉన్న ఫ్రెండ్స్‌కి తెలుసు అంటే నా ఎడ్యుకేషన్‌లో కోచింగ్‌లో ఉన్న వీళ్ళందరికీ తెలుసు అనమాట. మన ఎడ్యుకేషన్ అంటే మనం ఎలా చదువుతాము ఇవి అని. సో పర్లేదు మేనేజ్ చేసేటోడిని కాబట్టి నాకు కూడా చిన్నది ఉండేది. అలా మేనేజ్ చేసేసి. మీరు దేంట్లోనైనా ఫెయిల్ అయ్యి నిరాశ చెందిన సందర్భం ఉందా? నిరాశ అంటే ఏం లేదని అంటే నా ముందున్న వాళ్ళని చూసి నేను ఎప్పుడు అలా అవుదామా, ఇప్పుడు నేను కోచింగ్‌లో ఉన్నప్పుడు చాలామంది వస్తారు జాబ్ వచ్చినోళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా మోటివేషన్ ఉంటది తప్ప నేను ఎప్పుడు నిరుత్సాహపడలేదు. అంటే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. అంటే మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మనం సాధిస్తామా లేదనుకున్నాను. కానీ ఒకరోజు మార్క్స్ తక్కువ వస్తే ఇంకో రోజు ఇంకో ఎక్కువ వచ్చేదనమాట. ఆటోమేటిక్‌గా ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వల్ల మరి సార్ అట్లా మైండ్‌లో అనుకున్నారేమో వీళ్ళు డిగ్రేడ్ అయితారేమో, వీళ్ళు కూడా మోటివేషన్ ఉండాలంటే పేపర్ ఈజీగా ఇవ్వాలి అలా అని. సో అలా ఇంకా నాకు ఎప్పుడు డిగ్రేడ్ అనిపించలేదు. నేను సాధించలేనేమో అని ఎప్పుడు అనుకోలేదు. ఇంకా సబ్జెక్ట్‌తో ఉన్నాను కాబట్టి ఎప్పుడు అనుకోలేదని అట్లా సాధించలేనేమో అని. డీఎస్సీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? రిజల్ట్ అంటే నిజం చెప్పాలంటే కొంచెం మన ఇప్పుడు ఈ 2025 రిజల్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉండేది. ఫస్ట్ మార్క్స్ చూడగానే ఫస్ట్ అయితే నేను అనుకున్నానండి నాకు 140, 150 వస్తది అనుకున్నాను పేపర్ రాయగానే. సో రిజల్ట్ వచ్చేసరికి 152 వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఓకే వీడు టైం వేస్ట్ చేయలేదు బాగానే చదువుకున్నాడని హ్యాపీగా ఫీల్ అయ్యారు రిజల్ట్ వచ్చినాక. సో అలానే నార్మలైజేషన్‌లో మార్క్స్ కలిసిందా నీకు? నార్మలైజేషన్‌లో కలిసిందని. అవే నాకు చాలా ప్లస్ అయింది. సో ప్లస్ అంటే నార్మలైజేషన్‌లో నాకు 8 మార్క్స్ కలిసింది. అంటే 4 బిట్స్. సో 52 నుంచి 60కి వెళ్ళిపోయిందని. అంటే 60కి అలా వెళ్ళిపోయిందని ఓవరాల్‌గా. సో అవి నార్మలైజేషన్ ముందు 76 మార్క్స్ వచ్చింది నాకు. సో నార్మలైజేషన్ వచ్చేసరికి 80 వెళ్ళిపోయింది స్కోర్. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. అంటే అనుకున్నాను నార్మలైజేషన్ ముందు బిట్స్ అరే ఇవన్నీ తెలిసినవి ఎలా తప్పెట్టాను ఇవి రైటే కదా అని మైండ్‌లో ఉండేది. కానీ మళ్ళీ లాస్ట్‌లో నార్మలైజేషన్‌లో మళ్ళీ కలిసిపోయింది. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి తమ్ముడు? నాకు 80 మార్క్స్ వచ్చిందని. అంటే 200 బిట్స్‌కి 160. సో నార్మల్‌గా 80, 100కి 80 ఔట్ ఆఫ్ 80. మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూసిన తర్వాత నీ రియాక్షన్ ఏంటి తమ్ముడు? ఆనందం అంటే చాలా నాకే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పటి నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నారు. సో ప్రతిరోజు మా నాన్న అయితే వచ్చినప్పుడల్లా గురు జాబ్ వస్తదా? ఎలా ఉంటది? ఎలా చదువుకుంటున్నావు? అడుగుతారు నాన్న. గురు అంటారా నాన్న? నాన్న గురు అంటారు మరి. సో నేను చెప్పాను వస్తలే నాన్న కానీ దేనికైనా రెడీగా ఉండండి. జాబ్ వస్తే మనం కన్ఫర్మ్ చెప్పలేము. దేనికైనా మీరు అంటే పర్లేదు లేరా దేనికైనా మేము రెడీయలే. జాబ్ వస్తే బాగుంటుంది. నలుగురు అడుగుతున్నారు నాకు మీ కొడుకు ఏం చేస్తున్నాడు? చదువుకుంటున్నాడు కదా జాబ్ వస్తుందా లేదా అని. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా నాన్నకి ఎవరు అడిగినా చెప్తారు ఇలా జాబ్ వచ్చింది మీ అబ్బాయికి అంటే తన ఫేస్‌లో కళ్ళల్లో ఆనందం చాలా బాగుంటది ఆ ఫీల్. మమ్మీ డాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కూడా హ్యాపీగానే ఉన్నారనమాట. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు నా ఇన్‌స్టాలో ఫాలో అయ్యే వాళ్ళకి రీల్స్ గట్రా చూపిస్తుంటాను. ఆల్మోస్ట్ మన వాళ్ళకి పరిచయం ఉంటదండి కొంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూసి. అవును. మీ ఫ్రెండ్స్ ఎలా స్పందించారు? ఫ్రెండ్స్ అంటే హ్యాపీ వాళ్ళకి నా ఎడ్యుకేషన్ పర్పస్‌లో ఫ్రెండ్స్ అయితే వాళ్ళందరూ తెలుసు మన సబ్జెక్ట్. వాళ్ళకి ముందే తెలుసు. కానీ కొంతమంది తెలియదు. సడన్‌గా తెలిసేసరికి అందరూ షాక్ అవుతున్నారు. అరే నువ్వెప్పుడురా కోచింగ్‌కెళ్ళావు? నువ్వెప్పుడురా చదువుకున్నావు అని. సో ఆళ్ళు హ్యాపీ అని మామ పార్టీ కంగ్రాచ్యులేషన్ అంటారు. పార్టీ అంటారు. మీరు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భం ఏదైనా షేర్ చేసుకుంటారా? అంటే టియర్స్ అంటే ఆనంద బస్పాలా లేదంటే బాధతో కూడింది? బాధతో కూడింది. మగోళ్ళు ఎక్కువ ఏడవరు కదా! నేను కూడా ఎప్పుడు ఏడవలేదు. కానీ ఒకానొకప్పుడు ఫ్రెండ్స్ వల్ల అంటే నేను నా ఫ్రెండ్స్‌రా అనుకున్నాను. వాళ్ళు నా మీద రివర్స్ అయ్యారనమాట. ఆళ్ళు నమ్ముకొని ఆళ్ళతోనే ఉన్నాను. వాళ్ళు కొంచెం రివర్స్ అయ్యారు నా మీద. సో నాకప్పుడు చాలా బాధ అనిపించింది. ఫ్రెండ్స్ వల్ల. కొంతమంది అంటే మంచోళ్ళే కానీ అలా అనిపించిందని. అంటే ఎందుకు అలా చేశారో నేను ఆళ్ళతోనే ఉన్నాను కదా! అని ఆ బాధ అయితే నాకు ఇప్పటిదాకా ఉందని. నేను చాలా అప్పుడు ఏడిచాను కూడా చెప్పాలంటే. సో అది అంతకు మించి నేను ఎప్పుడు ఏడవలేదు. మీరు కష్టపడి సాధించిన విజయం మీకు ఎలా ఆనందాన్ని ఇచ్చింది? చాలా హ్యాపీ అయినా అది మాటల్లో చెప్పలేం అంతగా. అంటే ఒక అదంతే ఒక వైబ్రేషన్ ఆ ఫీల్ వేరే ఇంకా. అంటే ఇంకా మనం అప్పుడు ఏముంటదంటే అరే ఇంకా అంటే మనం అనుకున్నది సాధించవచ్చు. మన లైఫ్ మారిపోతుంది. ఒకప్పుడు బట్టల కోసం దీనికోసం ఇబ్బంది పడ్డాము. ఆళ్ళని చూసినా అలా ఉంటే బాగుంటుందిరా మంచి బైకులు తీసుకోవాలిరా ఇవి ఉంటాయి. చెప్పాలంటే మాకు బైక్ కూడా లేదు. సో ప్రతిరోజు చాలా మంది ఫ్రెండ్స్ అడిగినప్పుడు కొంతమంది తెలిసిందే కదా ఇట్లా అంటుంటారు. అప్పుడు నాకు కూడా బైక్ కొంటే బాగుంటుందని ఫీల్ ఉండేది. సో జాబ్ వచ్చినప్పుడు ఇవన్నీ క్లియర్ అవుతుంది. బట్టల విషయంలో కానీ ఏ విషయంలో తగ్గకూడదని ఫీల్ ఉందని అంతే. తగ్గను కూడా. ఎందుకంటే పేదవాడిగా పుట్టడం అనేది మన తప్పు కాదు. కానీ పేదవాడిగా చచ్చిపోవడం అనేది మన తప్పే. డైలాగ్ కాదు కానీ నేను ఎప్పుడు ఇది ఫాలో అవుతానని. ఎక్కువ నేను ఫాలో అయితే ఏంటంటే మనం ఇలా పుట్టాం కానీ ఇలా చనిపోతే మంచిది కాదు. మనకు కూడా ఒక రేంజ్ ఉండి మనం కూడా రిచ్‌గా చనిపోవాలని కోరికని అంతే. పీఈటీ పోస్ట్ రావడం మీ జీవితాన్ని ఎలా మార్చింది? పీటీ జాబ్ అనా? సో ఇంకా రీసెంట్‌గా వచ్చింది కదా! ఇంకా యాంగ్జైటీగా ఉంది. అంటే కొంచెం ఎలా టెన్షన్‌గా ఉంది. ముందు ఎలా ఉంటది నా లైఫ్ ఇలా ఉంటది, అలా ఉంటది ఊహించుకుంటున్నాను.
సో ఇంకా చూడాలని ప్రస్తుతానికి అయితే నార్మల్గానే ఉంది, ట్రైనింగ్ ఇంకా అవ్వలేదు. సో జాబ్లో జాయిన్ అయ్యాక ఇంకా నాకు చాలా అనుకున్నాను, అవన్నీ నెరవేరుతాయని ఫీలింగ్ ఉంది ప్రస్తుతానికైతే. ఓకే. మీ హృదయంలో ఎప్పటికీ గుర్తుండిపోయే క్షణం ఏది? హృదయంలో గుర్తుండిపోయే క్షణం ఏదంటే మొన్న సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు, అంటే ముందు వరకు నాకు చిన్న టెన్షన్ ఉండేది. అంటే సర్టిఫికేట్ అంటే మనకేంటంటే ఇంకో థింక్ ఏంటంటే, మీ అందరికి తెలియని విషయం ఏంటంటే, నా రిలీవింగ్ డేట్కి దానికి చిన్న లింకప్ ఉంటుంది, అదే భయం. అంటే మంచి మార్క్స్ వచ్చింది, అన్నీ అయిపోయింది, కానీ టెన్షన్ ఏంటంటే నాది రీసెంట్ రిలీవ్ 2025 బీపీడీ రిలీవ్ అని. సో దాని ద్వారా ఏమన్నా మైనస్ ఉంటుందేమో, రీసెంట్గా రిలీవ్ అయిన వాళ్ళకి ఉండకపోవచ్చేమో అని ఫీలింగ్ ఉండేది. అది నన్ను వెంటాడుతుండేది సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయ్యేంత వరకు. ఏదైనా మిస్టేక్ అంటే అందరు అడుగుతున్నారు, మంచి మార్క్స్ వచ్చింది కంగ్రాచులేషన్ చెప్పేస్తున్నారు, నేను సాటిస్ఫాక్షన్గా వాళ్ళని తీసుకోలేకపోతున్నాను. అంటే ఒక భయం ఉండేది, టెన్షన్తో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ డేట్ చూశానని, అక్కడ మేడం డేట్ ఏమని ఉందంటే 2025 మార్చ్ 15 కల్లా, అంటే అప్లయింగ్ లాస్ట్ డేట్ కల్లా కోర్స్ కంప్లీట్ అయిపోయి ఉండాలని అక్కడ చూశాను. అబ్బా సంతోషం అనిపించింది, అమ్మాయి అనుకున్నాను. ఎందుకంటే నా డేట్ కరెక్ట్గా 7, నాకు ఇచ్చిన డేట్ 7 సర్టిఫికేట్లో, వాళ్ళు ఇచ్చిన డేట్ 15. అంటే ఇదే లక్, ఇదే అదృష్టం, ఇదే దేవుడి యొక్క దీవెన అనుకుంటారని. అంటే ఇప్పుడు చాలా మంది అదే వాళ్ళు ఇచ్చిన డేట్ 15 అన్య, నా సర్టిఫికేట్లో ఉన్న డేట్ 7. ఒకవేళ 15 డేట్ దాటిందంటే నాకు ఇంకా జాబ్ రాదు, ఎంత కష్టపడినా. సో ఇదే లక్ అనుకుంటాను. ఎందుకంటే ఎంత కష్టపడినా చిన్న లక్ ఉండాలంటారు, ఇదే లక్. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా పెద్దనాళ్ళు మమ్మీ డాడీ చాలా పూజిస్తారు దేవుడిని, సో అది ఫలించింది అనుకుంటున్నాను. ఆ దేవుడు కరుణ వల్ల ఆ ఒక్క 7 డేస్ నా లైఫ్ని ఇప్పుడు జాబ్ వైపు నడిపింది. సో అప్పుడైతే నేను మర్చిపోలేను ఆ సిచ్యువేషన్, ఎందుకంటే అది లైఫ్లో ఒక బూస్ట్ ఇచ్చింది నాకు, అంతే, ఒక బూస్ట్. ఫిజికల్ ఎడ్యుకేషన్ విద్యార్థుల భవిష్యత్తుకు ఎంత ముఖ్యమని మీరు అనుకుంటున్నారు? అనియా నిజం చెప్తున్నాను, ఈ ప్రశ్న కోసం ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాను, అడిగినందుకు థ్యాంక్ యూ సో మచ్ అనియా. ఓకే. మనకు ఫిజికల్ ఫిట్నెస్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ ఫిజికల్ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆరోగ్యం. ఎందుకంటే పిల్లవాడు ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలడు. ఇప్పుడు అంతెందుకు, ఎంత బిజినెస్ మ్యాన్ అయినా, ఎవరైనా కోటీశ్వరుడైనా ఆరోగ్యంగా ఉండాలి. ఫస్ట్ మన హెల్త్కి ప్రయారిటీ ఇవ్వాలి, దాని తర్వాత ఎడ్యుకేషన్ అయినా. సో పిల్లడు హెల్తీగా ఉండాలంటే రోజు వార్మింగ్ అప్ ఉండాలి, అంటే పొద్దున్న లేచి జాగింగ్, రన్నింగ్, మంచి ఫుడ్, అలా అనమాట. ఇప్పుడు చాలామంది ఆన్లైన్లో వచ్చి ఫ్రీ ఫైర్, పబ్జీ ఇవన్నీ చాలా ఎడిక్ట్ అయిపోయారు. దానివల్ల ఏమవుతుంది, అవుట్డోర్ గేమ్లు ఆడలేకపోతున్నారు, అన్ని ఇండోర్ గేమ్లే. సో దానివల్ల బాడీ మూవ్మెంట్ ఉండదు, ఒబిసిటీ వచ్చేస్తుంది, డయాబెటీస్, ఇవన్నీ డిసీజ్ వచ్చేస్తుంది అని. సో అలాంటివి అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే అవాయిడ్ చేయడం అంటే నా అంతవరకు నా స్కూల్లో పిల్లలకి మంచిగా మోటివేట్ చేయడం, పిల్లలకి గేమ్స్ ఆడిపించడం, మంచి ప్లేయర్స్ని రెడీ చేయడం, కొంచెం ఒబిసిటీ ఉన్న వాళ్ళని వాళ్ళకి మంచిగా డైట్ అని పెట్టించి గ్రౌండ్ చేపిద్దాం నాకు ఎప్పటి నుంచి ఆశ. సో ఈ జాబ్ వల్ల తీరుతుంది. ప్లస్ నాకు తెలిసినంతవరకు నాకు ఇచ్చే నా తరపు నుంచి మీకు సజెషన్ ఏంటంటే, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా రోజు గ్రౌండ్ చేయండి, ఎందుకంటే ఆరోగ్యంగా ఉంటారు గ్రౌండ్ చేయడం వల్ల. సూపర్. ఎందుకంటే రీసెంట్ ఇంకోటి థింక్ ఏంటంటే భయ్య, కరోనా నుంచి మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇంతకుముందు ఫిజికల్ ఎడ్యుకేషన్ డ్రిల్ మాస్టర్ అనేటోళ్ళు, కానీ కరోనా తర్వాత నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే ఒక గాడ్. అంతెందుకు మన నరేంద్ర మోదీ గారు యోగా అనేది మా దాంట్లో ఒక పార్ట్, యోగా. ఇప్పుడు మన నరేంద్ర మోదీ గారు యోగా అని ఒక దాని టీం తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ యోగా అని. ఎందుకంటే యోగా చేయడం వల్ల ఫిజికల్గా ఫిట్నెస్గా ఉంటాం, అందుకే యోగాని తీసుకొచ్చారు. సో కంపల్సరీ మీరు కూడా యోగా చేయండి, ఫిజికల్గా ఫాలో అవ్వండి, ప్రతిరోజు గ్రౌండ్ ఇవన్నీ చేయండి, ఆరోగ్యంగా ఉంటారు. అదే నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా మీకు సజెషన్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ సో మచ్. చదువులో వెనకబడిన పిల్లలకు మీరు ఎలా ప్రోత్సహిస్తారు తమ్ముడు? చదువులో వెనకబడిన పిల్లలకు అంటే ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారు, అరే నాకంటే వాళ్ళు చాలా బాగా చదువుతున్నారు, నేను ఇంకా చదవలేనేమో అని, అలా అప్పుడు డిగ్రేడ్ అయిపోతారని, మన వల్ల కాదు, మనం చదవలేమని. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఎవరికి తోపు కాదు, సో అందరు ఈక్వలే, కాకపోతే వాళ్ళు ఇంట్రెస్ట్ పెడతారు, మనం పెట్టము. ఇప్పుడు నేను మా దాంట్లో లీస్ట్ గాడిని అయినా జాబ్ కొట్టాను, మా దాంట్లో టాపర్స్ కొంతమంది ఇంకా రాలేదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంట్రెస్ట్ అని, ఒకటే చెప్తాను నేను, ఇంట్రెస్ట్గా ఉండండి. ఏదైనా సబ్జెక్ట్ని తీసుకునేలా ఉంటే నేర్చుకోవాలి, ఇంకా మనకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వెనక నేను లాస్ట్లో ఉన్నాను, నాకు మార్క్స్ రావట్లేదు అని ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. అలా రోజు పార్టిసిపేషన్ చేస్తూ, ప్రతిరోజు యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే ఎలాంటోడైనా ముందుకు వస్తాడు. అది నా సజెషన్. నా గురువులు కూడా నాకు అదే చెప్తారు ఎప్పుడు. ఓకే, సూపర్. ఈ ప్రయాణంలో మీకు ఎక్కువగా మోటివేషన్ ఇచ్చిన సంఘటన ఏది తమ్ముడు? అని నాకు నా ముందున సక్సెస్ అయిన పీపుల్ ప్రతి ఒళ్ళు నాకు మోటివేషన్ అని, నిజం చెప్పాలంటే. అంటే ఇప్పుడు పెద్ద చెప్పను, ఇప్పుడు నేను కోచింగ్లో ఉన్నప్పుడు చాలామంది ఇంతకుముందు 2018 DSలో వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలంగాణ DSC వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా దగ్గర వస్తారు, మా క్లాస్ అవుతున్నప్పుడు, వాళ్ళకి క్లాస్ అవుతున్నప్పుడు వచ్చినప్పుడు మా సార్ చెప్తారు, అరే వీళ్ళకి పలానా జాబ్ వచ్చిందిరా, రీసెంట్ DSCలో జాబ్ వచ్చింది అన్నప్పుడు
నాకు ఇంకా అంటే వాళ్ళ ఫేస్లో ఒక కళ, వాళ్ళ ఒక లైఫ్ గురించి చెప్తున్నప్పుడు అరే నెక్స్ట్ నేను కూడా జాబ్ కొట్టాలి, ఎలా అయినా కొట్టాలి, మా లైఫ్ ఫ్యామిలీ బాగుంటుందని ఇంకా అలా మోటివేట్ అయినాను వాళ్ళ నుంచి. అంటే నా ముందు సక్సెస్ పీపుల్ నుంచి నేను నేర్చుకున్నాను నేను. ఓకే. అంతే. పీఈటీ టీచర్గా మీ ప్రత్యేకత ఏంటి? పీటీ టీచర్గా నా ప్రత్యేకత ఏంటంటే నేను డీపీడీ అనేది ప్రగతి కాలేజీలో చేయడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే గ్రౌండ్ ప్రతిదీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రౌండ్ విషయంలో మొత్తం 12 గేములు మొత్తం నేర్చుకున్నాను. సో పీటీ అంటే సింగిల్ గేమ్ కాదు, ఓవరాల్ గేమ్ ఆల్ ఇన్ వన్ అని. ఇప్పుడు మన కోచ్ అన్ని అంటే గేమ్స్ తెలుసా? అన్ని గేమ్స్, కోచ్ అంటే ఒక గేమ్ మీద ఉంటాడు. ఇప్పుడు బ్యాడ్మింటన్ కోచ్ అంటే ఒక బ్యాడ్మింటనే, అవును. అథ్లెటిక్ కోచ్ అంటే అథ్లెటిక్స్. కానీ పీఈటీ అంటే అన్ని గేమ్స్, అన్ని అథ్లెటిక్స్ ఏవైనా నేను టీచ్ చేయగలను. నేను ఆల్రెడీ ఇంతకు ముందు ప్రైవేట్ స్కూల్లో ఒక 3 months చేశాను. సో వాళ్ళు గేమ్స్ ఆడిపించాను, మంచి మెడల్స్ కూడా కొంతమందికి వచ్చింది. ఎందుకంటే సూపర్. ఇలా నేను కనిపిస్తాను కానీ నాకు అథ్లెటిక్స్ ఇవన్నీ చాలా ఈవెంట్స్ అని. 100 meters నా ఈవెంట్, లాంగ్ జంప్ 100 meters చేస్తాను, గేమ్స్ బ్యాడ్మింటన్ అన్ని, కబడ్డీ వల్ల చిన్న బోన్ కూడా ఫ్రాక్చర్ అయింది. సో కబడ్డీ ఇవన్నీ ఇష్టం, ఆల్ గేమ్స్ అన్ని గేమ్స్ ఆడించగలను నేను పీఈటీగా. ఎందుకంటే స్కూల్లో ఒక గేమ్ అంటే ఉండదు. కొంతమందికి బ్యాడ్మింటన్ ఇష్టం, కొంతమంది కబడ్డీ ఇష్టం, కొంతమందికి వాలీబాల్ ఇష్టం. వాళ్ళకి నచ్చిన గేమ్లో పక్క నుంచి కోచెస్ ఇండోర్ గేమ్స్ కూడా మీరు ఇండోర్ గేమ్స్ క్యారమ్స్, చెస్ ఇవన్నీ ఆడిపిస్తాను. ఎందుకంటే వాళ్ళకంటే స్పెషల్ కోచెస్ ఉండరు. సో గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి మనమే నేర్పించాలి పిల్లలకి. సో అందుకని అన్ని గేమ్స్ నేర్చుకునే మనం ఈ ఫీల్డ్లోకి రావాలి. నేను కూడా చెప్తున్నాను, చాలామంది ఇట్లా చేస్తారు కానీ ఖచ్చితంగా మీరు గ్రౌండ్ నేర్చుకుని పిల్లలకి నేర్పించండి, లేదంటే ఆ లైఫ్ స్పైల్ అవుతుంది కదా. కొంతమంది ఏం నేర్చుకోకుండా వచ్చేస్తారు, పిల్లలకి ఇట్లా పాడు చేయించేస్తారు. అదే సబ్జెక్ట్ నేర్పించకుండా ఇబ్బంది పెడుతుంటాం. మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి? నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అంటే డిఎస్సి అని చెప్పొచ్చు. అంటే యాక్టింగ్ పర్పస్ అయితే ఇంకా టర్నింగ్ పాయింట్ రాలేదు, కానీ నా లైఫ్లో ప్రస్తుతానికి అయితే డిఎస్సి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈ డిఎస్సి వల్ల నేను ఇంకా ముందుకెళ్తానని నాకు అనిపిస్తుంది. డిఎస్సి అనుకుంటున్నాను. సూపర్. తమ్ముడు, ఇప్పుడు మీ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఓకే. మీకు ఇష్టమైన సినిమా ఏది తమ్ముడు? నాకు ఇష్టమైన సినిమా అనే కేఆర్ఎఫ్ కంచరపాలెం అని. చాలా మోటివేషన్గా ఉంటుంది. అంటే చాలా కేఆర్ఎఫ్ కంచరపాలెం మూవీ చాలా మంది చూస్తుంటారు. దాంట్లో ఆ సినిమా పాడేరులో తీసారని కాదని, ఆ సినిమా బాగుంటుంది. అంటే నేను చూసాను. అంటే దాంట్లో క్యారెక్టర్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది, మంచి థీమ్. లాస్ట్ వరకు చూస్తేనే సినిమా అర్థమవుతుంది. అదును జేబీఎం ప్రేమల మూవీ. రీసెంట్గా అయితే ప్రేమల మూవీ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అతనిలో నేను చూసుకున్నాను, ఆ హీరోలో. ఎందుకంటే కొంచెం ఎందుకో నాలా ఉంటాడని కాదు, అంటే నాకు అనిపించింది ఓకే మన క్యారెక్టర్ కూడా ఇలాంటిదే, అమ్మాయిల విషయంలో కానీ ఏవైనా ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం కానీ అనిపించింది. ప్రేమల. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు తమ్ముడు? ఇష్టమైన హీరో అయితే నేను ఆల్వేస్ పుష్పరాజ్, అల్లు అర్జున్. హీరోయిన్ అయితే ప్రస్తుతానికి ఎవరు లేరు. అప్పట్లో అంటే కాజల్ చాలా ఇష్టం. కాజల్. మీకు ఇష్టమైన క్రీడాకారుడు ఎవరు తమ్ముడు? ఇష్టమైన క్రీడాకారుడు క్రికెట్ విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఆల్వేస్ విరాట్. అప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి విరాట్ కోహ్లీ ఫొటోస్ పేపర్లో అయితే నా నోట్బుక్లో అంటించుకొని ఉంటాను. అలాగా విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టం. మన టీం మెంబర్స్ అందరికీ విరాట్ కోహ్లీ అంటే పిచ్చి. మరి నాకు కప్పు కోసం వెయిట్ చేసాం. నేను ఆల్రెడీ ఇంకో విషయం చెప్తున్నాను, మా ఫ్రెండ్స్ కూడా అడగండి కావాలంటే. నేను ఆల్రెడీ చెప్పాను, అరే 2025లో విరాట్ కోహ్లీ ఐపీఎల్ కప్పు కొడతాడు, నేను డిఎస్సి కొడతాను. అది కప్పు కొడతాడు, నేను డిఎస్సి కూడా కొడతాను. అయితే ఆ కప్పు కొట్టినప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఓకే కప్పు కొట్టడం అయిపోయింది, ఇంకా డిఎస్సి ఒకటి బ్యాలెన్స్ ఉంది. మా ఫ్రెండ్స్కి చెప్పాను, వాళ్ళు కూడా తెలుసు. సో అది సూపర్. నీకు ఇష్టమైన టీచర్ ఎవరు తమ్ముడు? నాకు ఇష్టమైన టీచర్, నాకు సోషల్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టము. మ్యాక్సిమం అందరు టీచర్స్ ఇష్టమే, కానీ నాకు స్కూల్లో ఉన్నప్పుడు బొంజమజ్జి సార్ అని సోషల్ సార్ చాలా ఇష్టం. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ కూడా అదే. మీకు లవర్ ఉందా తమ్ముడు? లవర్ లేదని నిజం చెప్పాలంటే. అంటే ఫాస్ట్ అంటే చిన్న చిన్న స్టోరీస్ ఉండేవి, ఒక 1 monthలోనే అయిపోయేవన్నీ. నేను ఏం లేవు. ప్రెజెంట్ అయితే సింగిల్ అని. స్టిల్ కాదు, ప్రస్తుతానికి సింగిల్. ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సింగిల్స్ కామెంట్స్ అంటే ప్రపోజల్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ కూడా ఉంటాయి. కానీ ఒకప్పుడు నేను ప్రపోజ్ చేశాను చాలా మందికి, లైక్ చేయలేదు, నాకు రిజెక్ట్ చేశారు. అంటే రిజెక్ట్ అంటే ఎలా చేస్తారంటే, బాధకరమైన విషయం ఏంటంటే మనం లైవ్లో నేను ప్రపోజ్ చేయలేదు, ఫ్రెండ్స్ చెప్పించాను, వాళ్ళు ఇంట్రెస్ట్ లేదంటారని నెక్స్ట్ రోజే ఇంకొకరితో లవ్లో ఉంటారు. నీకు ఇంట్రెస్ట్ లేదని వేరే వాళ్ళతో. చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్, నేను ఒక అమ్మాయికి ప్రపోజ్ చేశాను. చేసి ఏమైందంటే అమ్మాయి ఇంట్రెస్ట్ లేదంటే నెక్స్ట్ రోజు మా ఫ్రెండ్ గారు తనకు ప్రపోజ్ చేసి పడేసాడు. నెక్స్ట్ రోజు అంటే తర్వాత పడేసిన తర్వాత వాళ్ళిద్దరు కలవడానికి నాకు తోడుగా తీసుకెళ్ళేటోడు. నిజంగా జరిగింది. ఆడు మాకు మిక్సర్ ప్యాకెట్లు కొనితే మేము తినుకుంటూ వాళ్ళని చూడడం, వాళ్ళు మాత్రం అలా జరిగాయి. ఇంకా ఇప్పుడే వస్తున్నాయి ప్రపోజల్స్, కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని. ప్రస్తుతానికి అయితే గోల్ రీచ్ అవ్వాలని ఉంది. ఇప్పుడు అంటే లవ్ చేయాలని ఉంది, కానీ లవ్ కంటే ఎక్కువ నా డ్రీమ్ మీద నాకు ఎక్కువ ఇష్టం ఉందని. అంటే మంచిగా ఇంకా ముందుకెళ్ళాలంటే ఈ లవ్ ఇవన్నీ కొంచెం పక్కన పెడితే బెటర్ అనిపించింది. సో నిజం చెప్పాలంటే డిఎస్సి కోచింగ్ అంటే ఈ నోటిఫికేషన్ ఇవ్వకుండా ఒక 3 months బ్యాక్ అయితే నాకు చాలా మంది కొంచెం ప్రపోజల్ వచ్చింది. నేను కూడా చేద్దాం ఖాళీగా ఉన్నాము అనుకున్నాను, కానీ భయం వేసింది.
మా బాబాయ్ ఇప్పుడు కానీ లవ్లో పడ్డామంటే ఇంకా డిఎస్సి పోద్దని భయం వేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేసాను. డిఎస్సి కోసం ఇవన్నీ కాంప్రమైజ్ నా చేసి కాంప్రమైజ్ అయిపోయాను. మరి పెళ్లి ఆలోచన ఉందా తమ్ముడు? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? జాబ్ కూడా వస్తుంది, సెటిల్ అయిపోయావు. ఇంకా సెటిల్మెంట్ అంటే ఇంక లేదు, కానీ ఫ్యామిలీ అడుగుతున్నారు పెళ్లి గురించి దీని గురించి, అప్పుడే కాదు. నేనైతే చేసుకుంటే ఒక 4 years తర్వాత చేసుకుందాం అనుకుంటున్నాను. బట్ దొరుకుతుందో లేదో అమ్మాయి అని డౌట్గా ఉంది. సో నాకు నచ్చిన అమ్మాయి దొరికితే మాత్రం నిజంగా చేసుకుంటానని 4 years తర్వాత. పీఈటీ టీచర్గా మీ గోల్ ఏంటి? పీటీ టీచర్గా నా గోల్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది స్కూల్స్లో పిల్లలు చాలా బాడతారు గేమ్స్, చాలా అంటే చాలా బాడతారు, కానీ వాళ్ళకి ఏంటంటే సరైన ఫుడ్ ఇవి ఉండదని. ఎందుకంటే మనం ఎంత గ్రౌండ్ చేసినా ఎంత గేమ్స్ ఆడినా ఫుడ్ ఇంపార్టెంట్. సో నేను టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పిల్లోడిని మంచి పొజిషన్ తీసుకెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అంటే ఫుడ్ నేను డబ్బులు పెట్టుకుంటాను కావాలంటే, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చూసుకుంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చేయిస్తారు, కోచింగ్కి అట్లా పంపిస్తారు, అంటే స్పెషల్గా కోచెస్ని తెప్పించి గేమ్స్ ఆడిస్తారు. కానీ మన గవర్నమెంట్ స్కూల్స్లో ఏంటంటే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి ముందు తీసుకెళ్ళే వాళ్ళు తక్కువ. ఆర్థికంగా ఇబ్బంది కానీ ఫుడ్ విషయంలో కానీ చాలా ఇబ్బంది పడతారు. సో అవన్నీ క్లియర్ చేయించి ఎవరికైతే టాలెంట్ ఉందో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి ఇంకా బాగా కోచింగ్ ఇప్పించి, అంటే నా అంత వరకు వాళ్ళు ఇంకా బెటర్గా నేను ట్రైనింగ్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను. ఆర్థికంగా హెల్ప్ చేస్తాను, మంచి ఫుడ్ తిని, అంటే న్యూట్రిషన్ ప్రాబ్లంలో కూడా, అంటే మనకు డైట్ ఇంపార్టెంట్. డైట్, సో న్యూట్రిషన్ అనకూడదు, డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లవాడు అథ్లెటిక్ ఒక ప్లేయర్, స్పోర్ట్స్ ప్లేయర్కి డైట్ చాలా ఇంపార్టెంట్. అవి కూడా ఎటువంటి లోటుపాటు లేకుండా నేను చూసుకుంటాను. వాడికి మంచి సబ్జెక్ట్ ఇస్తాను నేను గ్రౌండ్ విషయంలో, మంచి సబ్జెక్ట్ ఇచ్చి వాడికి స్టేట్, ఇంటర్నేషనల్, నేషనల్స్, ఇండియన్ టీం నుంచి ఆడిపించాలని ఎప్పటి నుంచో నాకు డ్రీమ్ ఒక పిల్లోడిని. అది కూడా మనలాంటి పిల్లలు చాలా మంది ఉంటారు, వాళ్ళకి సరైన మోటివేషన్ లేక ఆర్థికంగా పరంగా ముందుకెళ్ళలేక ఉంటారా, వాళ్ళకి మంచి పొజిషన్లో పెడదాం నాకు గోల్ ఎప్పటి నుంచో. ఓకే, సూపర్. భవిష్యత్తులో ఇంకా ఏదైనా పరీక్షలు రాయాలనుకుంటున్నావా లేదా? అలాగే నువ్వు రీల్స్ ఇవన్నీ చేసి ఫేమస్ అవుతున్నావు కదా, ఏదైనా సినిమా ఛాన్సెస్ ఇలా వస్తే వాటికి వెళ్ళిపోయి జాబ్ మానేసే ఛాన్స్ ఏమైనా ఉందా? ఇది నాకు నా మైండ్లో నా ప్రశ్నగా మిగులుతున్నది ఇదే అని చెప్పాలంటే. నేను ప్రస్తుతానికైతే 2 years వరకు బయట వెళ్ళే ఉద్దేశం లేదు. ఈ జాబ్ చేసుకుంటూ అదర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు బీపీడీ అయింది కదా, నెక్స్ట్ ఎంపీడీ చేయాలి, మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ చేయాలి, కాలేజ్లో డిగ్రీ కాలేజ్ పీడీ కూడా అవుదాం అనుకుంటున్నాను. అంటే దానికి స్లెట్ ఇవన్నీ రాయాలండి, స్లెట్, నెట్, పీజీ, యూజీ సెట్ అవన్నీ రాయాలి, అవన్నీ రాద్దాం అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఉన్నప్పుడు వేస్ట్ చేసుకోకూడదు. అంతే. సో అలా చేసుకుంటూ మరి యాక్టింగ్ మాత్రం మెయిన్ థీమ్ అదే, యాక్టింగ్లో సక్సెస్ అవ్వాలి. మూవీస్కి వెళ్తాను, కన్ఫర్మ్గా వెళ్తాను, నేను డైరెక్టింగ్ చేస్తాను, కానీ కొంచెం టైం పడుతుంది అనుకుంటున్నాను. టీచరా, యాక్టింగ్, ఈ రెండిట్లో ఏదైనా ఒకటే చూస్ చేసుకోవాలంటే ఏం చేస్తాను? టీచర్, యాక్టింగ్ రెండు కళ్ళ లాంటిది నాకు. రెండిట్లో ఏదైనా ఒకటే అంటే ఏం చేస్తావు? యాక్టింగేనా? జాబ్ మానేస్తావు? నాకు నిజంగా నా లైఫ్లో యాక్టింగ్కి వెళ్ళిపోతే మంచి పొజిషన్లో ఉంటే జాబ్ మానేస్తాను. సూపర్ తమ్ముడు. అంటే యాక్టింగ్ నా మెయిన్ థింగ్ కదా, నేను అదే బ్రహ్మదేవుడు వచ్చినా నేను యాక్టింగే అంటాను ఫస్ట్. రిటైర్మెంట్ తర్వాత మీ లైఫ్ ప్లాన్ ఏంటి తమ్ముడు? ఇప్పుడు అయితే ఏం అనుకోలేదని, అప్పుడు చూడాలి ఆ టైంలో మనం. అంటే చివరిగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే వాళ్ళు, అలాగే పీఈటీ అవ్వాలని చాలామందికి ఉంటుంది, వాళ్ళకు మీరు చెప్పాలనుకునే సజెషన్స్ మీ నుంచి ఏంటి? నేను చెప్పేది ఒకటే, నేను కన్సిస్టెంట్ ఉండాలి, అంటే స్థిరత్వం ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసినా సరే ఒక దాంట్లో ఉన్నామంటే ఎన్ని ఆర్థికంగా కానీ హెల్త్ పరంగా కానీ, అదే ఆర్థికంగా కానీ హెల్త్గా కానీ ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే కన్సిస్టెంట్ ఉండాలి. అంటే ఒక దాని మీద ఉన్నామంటే కంటిన్యూగా అదే పని మీద ఉండాలని. అలానే ఎందుకంటే ఇప్పుడు నేను చదివే వాళ్ళకి చదవద్దని చెప్పను. సో ఎంత చదివినా సరే ఏది చదవాలి అదే చదవాలనుకుంటానని. కొంతమంది ఊరికి అనవసరంగా చదివేస్తుంటారు, అవి కాకుండా ఫస్ట్ సిలబస్ తెలుసుకోవాలనుకుంటాను. నా సజెషన్ ఏంటంటే సిలబస్ తెలుసుకోండి ఫస్ట్, టాపిక్ ఏది ఉంటుందో అవి ప్రిపేర్ అయితే సరిపోద్ది. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ అంటే ఎంజాయ్ తిరగండి. ఇప్పుడు చదువుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే అలా ఉండిపోతారు, చదివే అని. సో బయట ప్రపంచం తిరగాలి, కొంచెం తెలుసుకోవాలి, ఎలా సొసైటీలో ఎలా ఉండాలి, అవన్నీ నార్మల్గా కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలంటే మనం కొంచెం బయట అవన్నీ తెలుసుకోవాలి, అందరితో ఎలా ఉండాలి ఏంటని. ఇప్పుడు చదువులో వండుకోకుండా కొంచెం ఫ్రీగా కూడా ఉండండి, ఫ్రెండ్స్ సజెషన్ తీసుకోండి. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళ దగ్గర సజెషన్ అడగండి. ఎట్ ది సేమ్ టైం కొంచెం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా మీరు తీసుకుంటే బెటర్. ఎందుకంటే వాళ్ళు ఎలా జాబ్ కొట్టారు, వీళ్ళు ఎలా జాబ్ మిస్ అయింది. సో ఆ టాలీ మీరు తెలుసుకుంటే మీరు కూడా ముందుకెళ్తారు అనుకుంటున్నాను. ఓకే, సూపర్ తమ్ముడు. ఈరోజు మనం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని చేసిన ఇంటర్వ్యూని మీకు మంచి స్ఫూర్తి లభించి ఉంటుందని ఆశిస్తున్నాను. ఆరోగ్యం, క్రమశిక్షణ, క్రీడా స్ఫూర్తి, జీవితాన్ని మెరుగుపరిచే విలువలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మరో మంచి విషయంతో కలుద్దాం. ధన్యవాదాలు.